గౌతమ్ ఇంట్లో జరిగిన మొత్తం విషయాన్ని మీరాకి, శరత్‌కి చెప్తాడు. ఇకపై మళ్ళీ నా ఇంట్లో ఉంచుతారన్న నమ్మకం నాకు పోయింది. మళ్ళీ ఏమో రమ్మంటే రావడం లేదనైతే చెప్పడంతో మీరా కంగారు పడిపోయి నా కూతుర్ని వెంటనే చూడాలనైతే అంటూ ఉంటుంది. ఇక మాలిని ఏమో ఈ టైంలో వెళ్తే ఇంకా గౌతమ్‌కి కోపం ఎక్కువవుతుందే తప్ప సద్దుమణిగేదేముండదు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా నా కూతుర్ని నేను చూడాలి అనైతే చెప్తుందనమాట. అయితే శరత్ అయితే గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడు. ఇంకా వెళ్ళి కోర్టులో ఎంత కట్టాలో, మినిస్టర్‌కి ఎంత ఇవ్వాలో, షేర్ హోల్డర్స్‌కి మొత్తం నేను కట్టేస్తాను అల్లుడు గారు. ఇకపై మనం మామూలుగా ఉందాము. ఇవన్నీ మర్చిపోండి అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడు గౌతమ్ ఉండి అంటే ఏమంటున్నారు మీరు? నీ అల్లుడి దగ్గర నా భార్య చనువుగా ఉండడం కోసం ఈ డబ్బులిస్తున్నారు. ఈ డబ్బులు నేను తీసుకుంటే దానికి నేను ఒప్పుకున్నట్టే కదా! అన్నట్టు మాట్లాడతాడు. అంటే కేవలం నీ కూతురు, నీ అల్లుడు కోసము వాళ్ళిద్దరు ఏం చేసినా నేను మౌనంగా ఉండాలన్నట్టు ఈ డబ్బులతో నా నోరు కట్టుపడేయాలనుకుంటున్నారా? అనైతే అనడంతో ఒక్కసారిగా కోపమొచ్చేస్తుంది శరత్చంద్రకి. ఏ అల్లుడు, ఏ మామ దగ్గర మాట్లాడకూడని మాటలు గౌతమ్ అయితే మాట్లాడతాడు. గౌతమ్ ఫ్రస్ట్రేషన్ అలాంటిది. ఇక ఆ మాటలు విన్న మీరా అయితే చాలా బాధపడిపోతుంది. ఇదేంటి గౌతమ్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అనైతే. అసలు మళ్ళీ ఇక ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారు కాబట్టి ఇంక అక్కడి నుంచి ఏదో బాధలో, ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆచూకీ కూడా ఎవరికీ తెలియనంత దూరంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. గౌతమ్‌కైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వస్తాడు శరత్. "నువ్వు ఏదో ఆలోచనలో ఉండి, ఎవరో చెప్పిన మాటలు, చప్పుడు మాటలు విని ఇలా ఉన్నావు గౌతమ్. నీకే జ్ఞానోదయం అయ్యే రోజంటూ ఒకటొస్తుందనైతే చెప్పడంతో, అవుతుంది. నాకిప్పుడిప్పుడే బాగా అవుతుంది. నా దగ్గర నిజాలు దాచిపెట్టినప్పుడే నాకు జ్ఞానోదయం అయిందన్నట్టు గౌతమ్ మాట్లాడుతూ